రాము రంగాపురం అనే చిన్న గ్రామంలో రాము అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. రాముకు జంతువులంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తన ఇంటి వెనుక ఉన్న తోటలో పక్షులకు గింజలు వేస్తూ కుక్కలకు ఆహారం పెట్టేవాడు. పక్షులు రాము చేతుల మీదే కూర్చుని తినేవి. కుక్క తోక ఊపుతూ రాము పక్కనే కూర్చుండేది. గ్రామమంతా రాము మంచి మనసున్న పిల్లాడని చెప్పుకునేవారు. రాము, నువ్వు చాలా మంచివాడివి. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. మాయ సందేశం తీసుకొచ్చిన పావురం. ఒకరోజు రాము గాయపడిన తెల్ల పావురాన్ని చూశాడు. దాని రెక్కకు గాయం ఉండటంతో రాము దానిని ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చికిత్స చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పావురం మాట్లాడింది. పావురం, రాము, నువ్వు చాలా మంచివాడివి. నీలగిరి అడవిని కాపాడడానికి నీ సహాయం కావాలి. రాము ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా తెరిచాడు. ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావా? ఇది కల లేక నిజమా? నేను నీలగిరి అడవి నుంచి వచ్చాను. మా అడవి ఆపదలో ఉంది రాము. కేవలం నీలాంటి మంచి మనసు ఉన్నవారే దానిని కాపాడగలరు. మసకబారుతున్న మాయ అడవి. రాము ఆ పావురంతో కలిసి నీలగిరి అడవికి వెళ్ళాడు. అక్కడ చెట్ల ఆకులు వెండి రంగులో ఉన్నప్పటికీ వాడిపోయినట్లుగా కనిపించాయి. రత్నాల్లాంటి పువ్వులు వెలుగు కోల్పోయాయి. చుట్టూ నల్లటి పొగమంచు అలముకుంది. మా అడవి రక్షకుడు ఐరావతం అనే బంగారు ఏనుగు మాయమైంది. అందుకే అడవి తన శక్తిని కోల్పోతోంది. ఎవరైతే తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవిస్తారో వారే ఈ తలుపు తెరవగలరు. నేను నా కోసం ఇక్కడికి రాలేదు. ఆ మూగ జీవాల ప్రాణాలు కాపాడడానికే వచ్చాను. దయచేసి తలుపు తెరుచుకో. బాలుడా, జాగ్రత్త. ఆ రాక్షస సాలీడు చాలా ప్రమాదకరం. వెనక్కి వెళ్ళిపో. భయపడకు ఐరావతం, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ మాయవిని చంపేసి బంగారు ఏనుగుని కాపాడి బయటికి తీసుకువచ్చాడు మన సాహస వీరుడు రాము. ఇదిగో ఈ సూర్యకాంతి రుచి చూడు. చూడు, అడవి మళ్లీ చిగురిస్తోంది. పక్షులు పాటలు పాడుతున్నాయి. రాము, నీ ధైర్యం మా అడవికి కొత్త ఊపిరి పోసింది. నువ్వు నిజమైన వీరుడివి. మనం బలవంతులం కాకపోవచ్చు, కానీ మన మనసు మంచిదైతే మనం దేనినైనా సాధించవచ్చు. మంచి చేయండి, మంచి జరుగుతుంది.